నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్. సో పొద్దున్నే పనులన్నీ అయిపోయినాయి. ఈయన మళ్ళీ తిరుగుతానులే ఎండకు. ఈమె మాట్లాడేప్పుడు మధ్యలో మాట్లాడతాడు. బయటికి పోయి వచ్చేసినాడు, టిఫిన్ కూడా చేసి వచ్చినాడు. నేనైతే టిఫిన్ చేయాలా. నేను 3 రోజుల నుంచి అయితే కొబ్బు నూనె తలకు పోసుకొని తలకాయ అయితే నొప్పి వస్తుంది. ఈమెకి పూరి అంటే ఇష్టము, అందుకే పూరి తెచ్చిన. సేట్ పూరి బాగుంటుంది, టేస్ట్ ఫేమస్ అనమాట. ఇంకా చట్నీ ఇస్తారు, దీనికి చట్నీ కుర్మా ఇస్తారు. కుర్మా కూడా భలే ఉంటుంది. సరే చూపిస్తా. కొబ్బు నూనె పెట్టుకుంటే నా జుట్టు నా మాట ఏందో, నా తలకాయ నా మాట ఏంది. పని కూడా ఏంటంటే వీళ్ళు బాగా తలకాయ కూడా నాకు పని చేయనీదు. అందుకోసం అయితే కొబ్బు నూనె అయితే పెట్టుకున్నా. ఇంకా టిఫిన్ అయితే తినేసి మళ్ళీ వంట చేయాలా. వంట ఏం చేయాలో తెలీదు అసలు. వంట తలకాయ నొప్పి. ఈరోజు ఇంటికాడ ఉంటా కాబట్టి ఏం ఇబ్బంది లేదు. వంట కాదు ఏం లేవు, బయటికి పోయేది పని లేదు. చెప్పు అంతే. నేను నాకు తెచ్చిన పూరి నేను ఎక్కువ తినను, ఎప్పుడన్నా తింటా. మేము కూడా ఇంట్లో ఎక్కువ చేసుకోము, అసలు చేయడం లేదు. మనం చేసుకోం కదా, చేసుకోము మేము కూడా ఎక్కువ పూరీలు అయ్యి. ఇప్పుడైతే తెచ్చినాడు, అందుకైతే తింటా. మొన్నైతే దానిమ్మకాయలు తెచ్చిన కదా, ఈరోజు వచ్చిన. లేకపోతే ఇంకా ఎట్టే మూల పడిపోతాయి, మళ్ళీ కుళ్ళిపోతాయి. వలసనను ఒకటేసారి కూర్చొని 3 కాయలు ఉంటే వలిచేసిన. ఇవన్నీ తీసి డబ్బాకి అయితే వేసేసి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇట్టుంటే తినొచ్చు. ఒలుచుకొని తినాలంటే కొంచెం కష్టం కదా, అందుకోసం అయితే వలిచేసిన. ఇప్పుడైతే తింటాం. ఏం వంట చేయాలని ఆలోచించి అట్టే నిద్రపోయి లేచిన. మా ఇంట్లో ఇప్పుడేం పని లేదనమాట, అందుకోసం పనుకొని దొలుతున్నాడు. దిక్కు తెలియలే. తిరుగుతా అంటే బాగా దిక్కు తెలుస్తానండి. తిరక్కోకుండా ఈరోజు ఇంట్లో ఉన్న తలకే పిచ్చి పెట్టినట్టుందనమాట. ఒక సైడ్ అయితే అన్నం, ఒక సైడ్ అన్నం అయితే పెట్టినా, ఒక సైడ్ వడలు ఉన్నాయి. నిన్న నిర్మలా వాళ్ళు వడలు తెచ్చిచ్చిన, అదైతే వడల పులుసు అయితే చేస్తాను ఈరోజు వంట ఇదే. వడల పులుసు, అన్నం. రాగాలు తీస్తున్నాడు. ఏం పని బాధ? రోజైతే పాపం టీ తాగుతున్నాడు. టీ పొడి అయిపోయింది, పొద్దున చెప్పినా మర్చిపోయినాడంట. అందుకు కాఫీ పెట్టించిన. బిస్కెట్ చెప్పినా నేను అయిపోక ముందుకి, కానీ ఆయనకు గుర్తుండదు. ఇంట్లో ఉండే ఇప్పుడు బిస్కెట్లు తెచ్చుకొని అట్లా ఏమంటారు పాల ప్యాకెట్ ఎత్తుకొచ్చినాడు. నాకు ఫోన్ చేసి అడగాల ఏమన్నా కావాలని. నన్ను అడగాలే. కాఫీ లేదు, టీ పొడి లేదంటే ఇంకా ఆమె కాఫీ పెట్టించిన, తాగుతాడు. నేను కూడా ఈరోజు కాఫీ. ఈరోజు నేను కూడా బయటికి అయితే వచ్చాము షాపింగ్కి. 99 షాప్ అంట. చెప్పులు వద్దు, చెప్పులు అంట. ఈ బొమ్మ చూడు ఒకసారి, చూడు. బొమ్మలు, కమ్మలు, కిచెన్. ఇది నన్ను పానీపూరి తినేదానికి తిరగొచ్చాను. దాని పక్కన ఏంటి చూద్దాం బా అని వచ్చిన. చూద్దాం ఏమన్నా తీసుకుందాం అనేసి. అన్నీ వేసొచ్చి అన్నీ తీసుకోవాలనిపించదు ఆడవాళ్ళకి. ఏది పని చేస్తారా? ఏం లేదు దీనికి. 20 రూపీస్ ఇంటికాడ. 20 రూపాయలు. అది ఎంత పడతాయా? కెమెరా పెట్టుకునే దానికి సింపుల్గా. దీని బదులు ఇది బెస్ట్ కదా. చూద్దాం బాగుంటాయి. ఏం లేవు ఇట్లాంటంతా వద్దు, ఇట్లాంటంతా బాగుండవు. సింపుల్గా చేతిలో పట్టుకునేటైతే బాగుంటాయి. భయపడిన అయితే చిన్నగా బుట్ట పెట్టింది. బుట్టలు వేసుకున్నాను. పిల్లలకు వాటర్ బాటిల్ ఎంత బాగుంటాయి. పిల్లలకు పానీపూరి తిని వచ్చి
టీ అంచుకునేదాన్ని మా ఇంట్లో ఒకటి ఉంది, అందుకే ఈ స్టిక్కర్లు అతుక్కోవేమో. నీకు బొచ్చు లేదు. ఎంటికలు చిక్కు పడతాయి, మెట్టలు మొక్క ఎంటికలు చిక్కు పడతాయి. గట్టిగా అరసన అందరూ ఉండాలని అరసలు లేకపోతే నీ కొత్త తెలిసింది. నేను ఇంకా ఏం చూసాను బంగారం కదండి కావాలి. ఎత్తుకోమ్మా, ఎన్ని ఎత్తుకోమ్మా, ఇల్లు వచ్చావు నీకు బంగారం. ఇది వెండి, అది బంగారం. పానీపూరి గొడుగులు దొంగ ఉన్నట్టున్నాడు. పొద్దు నుంచి ఆరోగ్యం అసలు ఏం బాగా, నాకు డల్గా ఉన్నది. ఏమన్నా ఒకరమన్నా రెస్పాన్స్ అవుతుంది. దిష్టి తీలా చెప్పు. ఇప్పుడు వస్తాను అడిగినా ఏమన్నా ఎట్టున్నది బాగా. వీడెందుకు కరిసింది మళ్ళా మంట కానీ. నేను అడగను, నీకు దిష్టి తీయను, కాళ్ళు ఎత్తను, నీకు ఏమి చేయను. పొద్దు నుంచి ఎట్టున్నది అంటే అక్కడ నాకు ఘోరంగా ఉన్నది. పొద్దున్నే మళ్ళీ అంత డల్గా ఉన్నా కూడా ఏమని మళ్ళీ బయటికి తీసుకోమేనా. నేను అడగాలి, ఆయనే తీసుకున్నాను. ఫుల్గా తినింది బాగా. ఆయన తినమంటే తినలే, ఆడ వద్దన్నాడు, తెచ్చుకున్నాడు కచోరీ తెచ్చుకున్నాడు, పిజ్జా కూడా తెచ్చుకున్నాడు. పిజ్జా నాకెందో అన్నం తిన్న బుద్ధి పట్ల, అందుకే పిజ్జా తెచ్చుకున్నాను. స్పెషల్ పిజ్జా ది 5 Guys అని మన్నూరులో ఉంది, దాంట్లో తెచ్చుకున్నా, బాగుంటుంది. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.